హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈసారి నేను మా ఇంట్లో సింపుల్గా చికెన్ బిర్యానీ ట్రై చేశాను. ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పీస్కి మసాలా బాగా పడుతుంది. ఆలోపు రైస్ కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కలుపుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేయాలి. అలా ఒక పక్క స్టవ్ మీద చికెన్ పెట్టేసుకొని ఇంకొక స్టవ్ మీద రైస్ కోసం రెడీ చేసుకోవాలి. ఇందులో మనం బగారా వేసుకునేటప్పుడు ఏ ఐటమ్స్ అయితే వేస్తామో అవే ఐటమ్స్ ఇందులో వేసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం నూనె కూడా వేసుకోవాలి. మనం బియ్యం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో దానికి సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఇలా 2 స్టవ్ మీద ఒకేసారి చేసుకోవాలి. నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. నీళ్ళు ఇలా పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసేయాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక పక్క చికెన్, ఒక పక్క రైస్ 2 ఒకేసారి అయిపోతాయి. బియ్యం ఇలా 70% ఉడికిన తర్వాత ఇలా నీళ్లు లేకుండా తీసుకుంటూ చికెన్లో వేసుకోవాలి. అలా అన్నం వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్లో కొంచెం నీళ్లు పోసి ఇలా లిక్విడ్లా చేసి కొంచెం కొంచెంగా అన్నం పైన వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఫుడ్ కలర్ని అన్నం మీద వేసి మూత పెట్టేసుకోవాలి. అంతే, ఇలా దమ్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. సింపుల్గా ఉంది కదా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.